Hi, this is Dr. Sirisha, pediatric dentist, Manohar Dental Care, Visakhapatnam. ఈ వీడియోలో స్కేలింగ్ అండ్ పాలిషింగ్ గురించి కామన్గా ఉండే డౌట్స్ని డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డౌట్ పేషెంట్స్ మమ్మల్ని అడిగేది ఏంటి అంటే స్కేలింగ్ అండ్ పాలిషింగ్ డెంటిస్ట్లు యూజువల్గా 6 months to 1 year రికమెండ్ చేస్తారు కదండి, ఖచ్చితంగా చేయించుకోవాలా. ఎవ్రీ 6 monthsకి కానీ 1 yearకి కానీ ఖచ్చితంగా స్కేలింగ్ చేయించుకోవాలి డిపెండింగ్ అపాన్ యువర్ డెంటల్ ఇష్యూస్. ఎందుకు స్కేలింగ్ అడ్వైజబుల్ అంటే ప్లాక్ అనేది ఒక సాఫ్ట్ లేయర్ అండి, అది టూత్ సర్ఫేస్ మీద ఫామ్ అవుతుంది. అది రెగ్యులర్ టూత్ బ్రషింగ్తో రిమూవ్ అవుతుంది. కొన్ని కండిషన్స్లో కొన్ని ఏరియాస్లో అది ఎఫెక్టివ్గా క్లెన్స్ అవ్వలేకపోవచ్చు. సో ఇది క్యాలిక్యులస్ అనే హార్డ్ స్ట్రక్చర్ కింద ఫామ్ అవుతుంది. ఈ క్యాలిక్యులస్ అనే హార్డ్ డిపాజిట్ రెగ్యులర్ టూత్ బ్రషింగ్ అండ్ ఫ్లాసింగ్ వల్ల క్లియర్ అవ్వదండి, ఇది డెంటల్ స్కేలింగ్ అండ్ పాలిషింగ్ వల్లనే క్లియర్ అవుతుంది. స్కేలింగ్ అండ్ పాలిషింగ్ రెగ్యులర్గా 6 months to 1 yearకి ఒకసారి చేయించుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అనేది నెక్స్ట్ క్వశ్చన్. స్కేలింగ్ అనేది సేఫెస్ట్ డెంటల్ ప్రొసీజర్ అండి, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. ఇది గమ్ హెల్త్ మెయింటైన్ చేయడానికి, ఓరల్ హైజీన్ మెయింటైన్ చేసుకోవడానికి చేసే ప్రొసీజర్. సో ఇందులో ఉండే కామన్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి సెన్సిటివిటీ అండి. ఇది స్కేలింగ్ అయిన 24 hours to 48 hours వరకు కొంతమందే కంప్లైంట్ చేస్తారు. అది కూడా ఎప్పుడంటే హాట్ ఆర్ కోల్డ్ ఫుడ్ తీసుకునేటప్పుడు. వి యూజువల్లీ ఆస్క్ దెమ్ టు ప్రివెంట్ అండి. అండ్ నెక్స్ట్ సైడ్ ఎఫెక్ట్ వచ్చేసి గమ్స్ దగ్గర డిస్కంఫర్ట్. స్కేలింగ్ అయిన తర్వాత కొంతమంది మాత్రమే ఆ గమ్స్ దగ్గర కొంచెం టెండర్నెస్ ఫీల్ అవుతారు, ఇది కూడా షార్ట్ టర్మేనండి. ఇంకొక కామన్ సైడ్ ఎఫెక్ట్ వచ్చేసి టేస్ట్ చేంజ్ అవుతుంది అని చెప్తారు. ఇది మేబీ డ్యూ టు మేము వాడే పాలిషింగ్ ఏజెంట్ వల్ల అలా అవ్వచ్చు, కానీ అది కూడా టెంపరీనే. మ్యాక్సిమం ఒక 24 hours to 48 hours వరకే ఉంటాయి. సో ఈ స్కేలింగ్ అయినాక ఒకసారి మీ డెంటిస్ట్కి చెప్తే రిక్వైర్డ్ యాక్షన్ చెప్తారండి. సో దీని గురించి వరీ అవ్వాల్సిన పని లేదు. స్కేలింగ్ చేయడం వల్ల గ్యాప్స్ క్రియేట్ అవుతాయా అనేది చాలామందికి ఉండే భయం. అండ్ కొంతమంది స్కేలింగ్ చేసినాక మాకు గ్యాప్స్ క్రియేట్ అయ్యాయి అని చెప్తారు, అది కరెక్ట్ కాదండి. స్కేలింగ్ చేయడం వల్ల గ్యాప్స్ క్రియేట్ అవ్వవు. ఆల్రెడీ మీ టూత్ స్ట్రక్చర్, మీ టూత్కి మధ్యలో ఉండే గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ డిపాజిట్స్ ఉండి అవి స్కేలింగ్లో రిమూవ్ చేయడం వలన మీరు గ్యాప్స్ సెన్స్ చేయగలుగుతారు. అండ్ కొంతమందిలో ఏమవుతుందంటే ఆ డిపాజిట్స్ ఉండడం వాళ్ళు నోటీస్ చేయలేకపోవడం, ఇంకేదైనా రీజన్ వల్ల డిపాజిట్స్ ప్రొలాంగ్డ్గా ఉండిపోయినప్పుడు ఆ గమ్స్ అనేవి కొంతవరకు రిసీడ్ అవుతాయి, ఆ కింద ఉన్న బోన్ కొంచెం రిజర్వ్ అవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అక్కడ తెలియకుండానే ఇలా గ్యాప్ ఫామ్ అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆ క్యాలిక్యులస్ కానీ అది డిపాజిట్స్ కానీ రిమూవ్ చేయడం వలన వాళ్ళ గ్యాప్ ఫీల్ అవుతారు. సో స్కేలింగ్ చేయడం వలన ఎప్పుడు గ్యాప్స్ క్రియేట్ అవ్వవు. స్కేలింగ్ చేయడం వలన టూత్ వీకెన్ అయిపోతాయి, ఇది ఇంకొక అపోహ అండి. స్కేలింగ్ చేయడం వలన టూత్ ఎప్పుడు కూడా వీక్ అవ్వవు. స్కేలింగ్ చేయడానికి ఏదైతే మేము ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తామో అవి ఎలా డిజైన్ చేయబడ్డాయి అంటే టూత్ మీద ఉండే ఎనామిల్ని డ్యామేజ్ చేయకుండా దాని మీద ఉన్న హార్డ్ డిపాజిట్స్ని రిమూవ్ చేయడానికి యూజ్ అయ్యేలాగా ఉంటుంది. సో స్కేలింగ్ చేయడం వల్ల టూత్ స్ట్రక్చర్ ఎప్పుడు కూడా మేజర్ డ్యామేజ్ జరగదు. అండ్ ఇన్ఫాక్ట్ స్కేలింగ్ చేయడం వలన మనం గమ్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తున్నాం. గమ్ హెల్త్ పోవడం వలన టూత్ వీకెన్ అయిపోయే కండిషన్ని మనం ప్రివెంట్ చేస్తున్నాం. సో స్కేలింగ్ చేయడం వలన టీత్ స్ట్రక్చర్ డ్యామేజ్ అవ్వడం కానీ లేదా టీత్ వీకెన్ అయిపోవడం కానీ జరగదు. స్కేలింగ్ అండ్ పాలిషింగ్ చేయడం వలన టూత్ వైటన్ అవుతాయి, ఇది కొంతవరకు నిజం. ఎందుకు అంటే స్కేలింగ్ చేసినాక పాలిషింగ్ చేయడం వలన టూత్ మీద ఎక్స్టర్నల్గా ఉండే స్టెయిన్స్ని మనం రిమూవ్ చేస్తున్నాం అండ్ టూత్ సర్ఫేస్ని స్మూతన్ చేస్తున్నాం. ఇలా చేయడం వలన మనం ప్లాక్ అక్యుములేషన్ని కొంతవరకు రెసిస్ట్ చేస్తున్నాం. సో స్కేలింగ్ అండ్ పాలిషింగ్ తాలూకా మెయిన్ ఇంటెన్షన్ టూత్ వైటనింగ్ కాదు. బట్ ఎనీహౌ స్కేలింగ్ అండ్ పాలిషింగ్ చేయడం వలన క్లీన్ అండ్ బ్రైట్ స్మైల్ అయితే మనం నోటీస్ చేయొచ్చు వెన్ ఇట్ ఈస్ డన్ ప్రొఫెషనల్లీ. సో ప్రొఫెషనల్ స్కేలింగ్ అండ్ పాలిషింగ్ ఎవ్రీ ఇయర్ చేయించుకోవడం వలన మన ఓరల్ హైజీన్ని మెయింటైన్ చేస్తున్నాం అండ్ ఫర్దర్గా వచ్చే గమ్ డిసీజెస్ని లేదా అదర్ వేరియస్ డెంటల్ ఇష్యూస్ని మనం ప్రివెంట్ చేస్తున్నాం. స్కేలింగ్ అండ్ పాలిషింగ్ అనేది ఒక సేఫ్ డెంటల్ ప్రొసీజర్ అండ్ 6 months to 1 yearకి ఒకసారి ఖచ్చితంగా చేయించుకోవచ్చు. ఈ వీడియో మీకు స్కేలింగ్ అండ్ పాలిషింగ్ గురించి ఉన్న కామన్ డౌట్స్ని క్లియర్ చేసింది అనుకుంటే ఒక లైక్ చేయండి. ఎనీబడీ ఈస్ హ్యావింగ్ డౌట్స్ రిగార్డింగ్ ద స్కేలింగ్ అండ్ పాలిషింగ్, kindly share with them. Thank you.